దేవుని యొక్క నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరముగా కాపాడి మంచి ఆరోగ్యమునిచ్చి మరి ఒక పునరుద్ధరణ దినము నాడు ధ్యానం చేయడానికి ఉన్నటువంటి నిమిషమును మనము ధ్యానం చేయటం దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. అందును బట్టి దేవునికి ముందుగా వందనాలు. కావున ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ యొక్క జూలై మాసము 3వ ఆదివారం నాడు ధ్యానం చేయడానికి ఉన్నటువంటి అంశము క్రీస్తు గాయముల గుర్తులుగా అభిషక్త పరిచర్య అనేటువంటి అంశం మీద మనం ధ్యానం చేయటకు దేవుడు మనకు సహాయం చేస్తుంటున్నాడు. ప్రార్థన చేసుకునే వాక్య ధ్యానంలో ముందు కొనసాగుదాము. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. అయా, ఈ సమయంలో వాక్యంలో ధ్యానం చేయటకు మీరు కృప చూపారు. వినగల చెవి, గ్రహించగల మనస్సు మా ప్రతి ఒక్కరికి దయచేసి వాక్య ధ్యానం అంతట్లు మీకు కృపను మాకు అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని వీళ్ళారా, ఈ యొక్క 21వ తారీఖు 7వ నెల 2024న ఈ యొక్క ఆదివారం నాడు ధ్యానం చేయడానికి ఉన్నటువంటి అంశము క్రీస్తు గాయముల గుర్తుగా అభిషక్త పరిచర్య అనేటువంటి అంశం చూస్తూ ఉన్నాం. అభిషక్త పరిచర్య గురించి మనం ఆలోచించినట్లయితే అభిషేకించబడి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగుటకు దేవుడు పిలుచుకునేటువంటి పదజాలం మనం చూస్తూ ఉంటున్నాము. ఈ యొక్క అభిషక్త పరిచర్య అనగా ఈ యొక్క ఏదో ఎక్కువ విలువలతో కూడుకున్నటువంటివి, ఒక ఘనముగా ఉండేటువంటి విధముగా. ఇక చాలా సందర్భాలలో గమనించినట్లయితే సేవకులకు ఎటువంటి కొదవ లేదు. సేవకులకు సమస్తము ఉన్నవి, వారు ఆనందదాయకముగా ఉన్నారని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క అభిషక్త పరిచర్య అంటే క్రీస్తు గాయముల గుర్తుగా చేసేదానినే అభిషక్త పరిచర్యగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈ యొక్క అభిషక్త పరిచర్య అనగా మనం ఇంకా గమనించినట్లయితే క్రీస్తుని పోలి నడుచుకోవడము, ఆయన యొక్క పరిచర్యలో ఆయన యొక్క మాటలు ఇతరులతో పంచుకున్నప్పుడు వారు మంచిగా రెస్పాన్స్ అంటే కొంతమంది మంచిగా స్పందించిన, కొంతమంది మంచిగా స్పందించకుండా ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఈ అభిషక్త పరిచర్య అంటే లేమిలో, కలిమిలో, బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించేదాన్ని అభిషక్త పరిచర్యగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా చూస్తే క్రీస్తు గాయముల గుర్తులుగా, ఆయన యొక్క గాయముల గుర్తులుగా మన యొక్క పరిచర్య ముందుకు కొనసాగాలి. దానిని అభిషక్త పరిచర్యగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అభిషక్త పరిచర్య అంటే చూస్తే పూర్వకాలము పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ యాజకులు ఉండేటువంటి వారు అభిషక్త పరిచర్య కొనసాగించడానికి దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో వారు సేవ చేయడానికి మనం చూస్తూ ఉన్నాము. అదే విధముగా గమనించినట్లయితే మనము ఈ యొక్క అభిషక్త పరిచర్య అంటే దేవునికి మనుషులు ఉన్నటువంటి సమాజానికి మధ్యలో ఒక బాధ్యత తీసుకొని ఆయన యొక్క సంఘమును కట్టేటువంటి బాధ్యత, అనేకుల నిమిత్తము మొరపెట్టేటువంటి బాధ్యత. ఇంకా గమనించినట్లయితే సేవకులు సంఘాలలో కూడా కొంతమందిని పడక మాట్లాడేటువంటి వారు, అంటే కొంచెం విరోధముగా ఉండేటువంటి వారు సేవకులతో ఉండేటువంటి వారు కొన్ని సంఘాలలో చూస్తూ ఉంటాం. అయినా కూడా ఆ సేవకుడు ఎంతో ప్రేమపూర్వకముగా వారందరితో కూడా మాట్లాడుతూ సమాధానదాయకముగా ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు మనం చూస్తాం. దానిని అభిషక్త పరిచర్య కూడా మనం చూడగలుగుతూ ఉన్నాము. గమనించినట్లయితే మనము చదువుకున్నటువంటి మొదటి సమూయేలు గ్రంథములో 22వ అధ్యాయము 12వ వచనము నుంచి 23వ వచనముల వరకు మనం చదువుకుంటున్నాము. ఈ యొక్క భాగంలో గమనించినట్లయితే అహిమేలెకు అనేటువంటి యాజకుడు తన యొక్క కుటుంబము, తన యొక్క యాజక ధర్మములో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హతము చేయబడేటువంటి సందర్భం మనం చూస్తాము. దీనికి గల కారణము మనము చూసినట్లయితే సౌలు గారు రాజుగా ఉండి ఆయన యొక్క రాజుగా ఉన్నటువంటి తరుణంలో ఆయన యొక్క
ఆధీనంలో ఈ యొక్క యాజక ధర్మం సాగించేటువంటి వ్యక్తి అహిమేలెకు. ఈ యొక్క అహిమేలెకు తన యొక్క యాజక ధర్మము జరిగించేటువంటి వాడుగా దేవుని యొక్క పరిశుద్ధారణంలో ఆయన సేవా పరిచర్య చేయవాడిగా ఉంటా ఉన్నాడు. అటువంటి సందర్భంలో మనం గమనించినట్లయితే రాజుగా ఉన్నటువంటి సౌలు తన అల్లుడైనటువంటి దావీదునకు మంచి పేరు కీర్తి కలగడమును బట్టి అతను ఎంత మాత్రం కూడా జీర్ణించుకున్నటువంటి వ్యక్తిగా సౌలు గారు ఆ యొక్క రాజు ఉన్నటువంటి సందర్భం మనము చూస్తూ ఉన్నాము. ఆయన చూసినప్పుడు మనం చూస్తే దావీదును హతము చేయాలని తలంచినటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే చాలా ముందు ఉన్నటువంటి అధ్యాయాలలో మనం చూస్తే ఈ సమూయేలు గ్రంథంలోనే మనం ముందున్నటువంటి అధ్యాయాలలో మనం చూస్తే ఈ యొక్క భాగంలో దావీదును హతం చేయాలనుకున్నప్పుడు దావీదు గారి అంటే అతని యొక్క భార్య సహోదరుడు యోనాతాను అతనిని తప్పించడం, అక్కడి నుంచి వేరే దగ్గరికి పంపించడము, అలా పంపించేటువంటి సందర్భంలోనే మనం గమనించినట్లయితే దావీదు దావీదు రాజా నీవు ఏమిటి ఒంటరిగా వస్తూ ఉన్నావని చెప్పి ఈ అహిమేలెకు ఈ యొక్క భాగంలో అడిగినటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. దావీదు వచ్చేటువంటి సందర్భంలో దావీదు రాజా మీరు ఒంటరిగా వస్తూ ఉన్నారు ఏమిటి అని చెప్పి అడిగినటువంటి సందర్భంలో మనం చూస్తే రాజుగారు నన్ను ఒక పని మీద పంపిస్తున్నాడని చెప్పి కానీ ఇక్కడ అబద్ధం చెప్పడం చూస్తాం. దావీదు రాజు అక్కడ అబద్ధం చెప్పడం ద్వారా ఈయన ఈ యొక్క భాగంలో గమనించినట్లయితే రాజుగారు నన్ను ఒక పని మీద పంపించాడు, నేను ఒంటరిగా రాలేదు, కొంతమందిగా వచ్చాము, వారు వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళారు అని చెప్పి వారిని గూర్చి చెప్పి నాకు తినడం కొరకు ఏమైనా ఉన్నదా, ఆ 5 రొట్టెలు తప్ప పరిశుద్ధ స్థలంలో ఉన్న 5 రొట్టెలు తప్ప వేరే ఏమైనా ఉన్నదా అని చెప్పి అడిగినటువంటి సందర్భంలో అవి తప్ప వేరొకటి లేదు అని చెప్పినప్పుడు ఇక్కడ కొంత సంభాషణ జరిగినప్పుడు అవి నాకు ఇవ్వమని చెప్పన్న తర్వాత అక్కడ ఆ యొక్క అహిమేలెకు యాజకుడైనటువంటి వ్యక్తి దావీదుకు ఆ యొక్క సమ్ముఖపు రొట్టెలు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క సన్నిధి రొట్టెలు అవి తీసి అతనికి ఇచ్చినప్పుడు ఈ యొక్క భాగంలో చూస్తే ఈ యొక్క సౌలు రాజుగా ఉన్నటువంటి వ్యక్తి, అతనికి రాజుగారికి పశువులు అవన్నీ ఉంటాయి కదా, అతని ఆ పశువులు కాసేటువంటి వ్యక్తులలో ఒక పెద్ద ఆ యొక్క వ్యక్తి అతను ఒకడు అక్కడ ఉంటారు. ఒకడు దొయ్యేగు అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క సమ్ముఖపు రొట్టెలు తీసుకొని తిన్నప్పుడు దావీదు అనుకుంటాడు నన్ను గూర్చి తను సమాచారం చెప్తాడేమో అని చెప్పి ఒక ఆలోచన కలిగి ఉంటాడు. అటువంటి సందర్భంలో ఆ యొక్క రొట్టెలు తిని అక్కడి నుంచి ముందుకు కొనసాగే సమయంలో నేను రాజు ఆజ్ఞను బట్టి త్వరగా వచ్చాను, నీ దగ్గర కత్తి కానీ ఈట కానీ ఉంటే నాకు ఇస్తే నేను దానిని తీసుకొని వెళ్ళాలని చెప్పినప్పుడు నీవు గొలియాతుని హతము చేసినటువంటి కత్తి తప్ప వేరొకటి లేదన్నప్పుడు ఆ యొక్క కత్తి ఇచ్చి అక్కడి నుంచి అతను తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తిగా రాజు దావీదు గారు ఉంటారు. ఇంకా మనము గమనించినట్లయితే ఈ యొక్క భాగంలో 22వ అధ్యాయము 9-10 వచనాలలో చూస్తే ఈ యొక్క సౌలు రాజు గారికి అక్కడ మనము చూస్తే దోయేగు అనేటువంటి వ్యక్తి ఈ యొక్క అహిమేలెకు గురించి చెప్పడం ఇక్కడ చూస్తే మనము అతను చేసినది ఏం చేశాడు, అక్కడ ఒక ఈట కత్తి ఇచ్చి అక్కడి నుంచి మరలా అతనికి ఆ యొక్క రొట్టెలు ఇచ్చి అక్కడి నుంచి రొట్టెలు తిని ఆ ఈట కత్తి పట్టుకొని వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ దోయేగు ఏం చెప్తా ఉన్నాడంటే నీ యొక్క శత్రువైనటువంటి నీకు విరోధంగా ఉన్నటువంటి వ్యక్తికి నీ యొక్క యాజకుడు నీ యొక్క పరిధిలో పరిచర్య చేస్తున్నటువంటి అహిమేలెకు దావీదునకు ఆహారం ఇచ్చి అతనికి కత్తి ఇచ్చి అతని గూర్చి దేవుని యొద్ద విచారణ చేసి నీకు విరోధంగా అతను ఇలా చేసి ఉన్నాడని చెప్పి అతని గూర్చి కొంచెము ఒక మాట కల్పించి చెప్పడంతో ఆ యొక్క రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే 12వ వచనం దగ్గర చూస్తే వచ్చి అడుగుతూ ఉన్నాడు ఏమనంటే అహిమేలెకు నీవు
దావీదునకు ఆయన తరపున ప్రార్థన చేసి ఆయన తరపున నువ్వు దేవుని దగ్గర వేడుకొని నా మీదికి అతనిని రేపి మీరిద్దరు జత కట్టి ఉన్నారా అంటే లేదు ప్రభువా అని చెప్పి ఆయన చెప్పినటువంటి సందర్భం మనం చూస్తాము. ఇక గమనించినట్లయితే ముందు కొనసాగితే మీరందరూ కూడా హతము కావాలని చెప్పి ఆ యొక్క సౌలు రాజు తన చుట్టుపక్కల ఉన్న వారందరితో కూడా చెప్పి వారిని హతం చేయమని చెప్పినప్పుడు ఆ సౌలు వారి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు చేయడానికి వెనుకబడతారు, దేవునికి భయపడతారు, మనుషులకు భయపడవలసిన దేవునికి అని చెప్పి వారందరూ అక్కడ వారిని హతం చేయడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులుగా ఉంటారు. కానీ ఎదోమీయుడైనటువంటి దోయేముని పిలిచి ఆ పశువుల కాపరులకు పెద్దగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని పిలిచి సౌలు రాజు వీరి మీద పడి వీరిని హతము చేయమని చెప్పినప్పుడు వారి మీద పడి వారిని హతం చేస్తారు. ఏ పోగు ధరించుకొని ఆయన యొక్క పరిచర్య యాజక ధర్మం జరిగించేటువంటి విధానంలో వారందరూ ఉన్నప్పుడు కూడా వారందరి మీద పడి కూడా ఆ యొక్క దోయేగు వారందరినీ కూడా హతం చేయడము, వారు ఒకేసారి 85 మంది చనిపోవడము, వారి యొక్క పశువులు గొర్రెలు వారి యొక్క ఉన్నటువంటి సమస్తము కూడా నాశనం చేయడము మనం చూస్తూ ఉన్నాము. వారందరిలో నుంచి ఒక వ్యక్తి అబ్యాతారు అంటే అహీమెలెకు కుమారుడు అబ్యాతారు తప్పించుకొని ఆ దావీదు వద్దకు వెళ్ళి ఆ యొక్క దావీదు దగ్గర చెప్పినప్పుడు నిన్ను చంపువాడి నన్ను కూడా చంపజూచున్నాడు అని చెప్పి ఆయన చెప్పి అక్కడి నుంచి వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తాం. ఈ యొక్క భాగంలో మనం గమనించినట్లయితే దేవుని సంగమం ఈ యొక్క సందర్భంలో చూస్తే అహీమెలెకు తన యాజక ధర్మం జరిగిస్తూ ఆయన నిజాయితీగా ఉన్నాడు. అయినా కూడా నిజాయితీగా ఉన్నటువంటి సందర్భంలో ఆయనకు అక్కడ విరోధముగా చూస్తూ ఉన్నాం. ఆయన మీదకి ఆయన ప్రాణాన్ని పోగొట్టుకునేటువంటి వాడు. అభిషిక్త పరిచర్య అంటే ఇతరుల గురించి మనము చేసేటువంటి పనులను బట్టి కూడా కొన్నిసార్లు సేవకుల మీదకి ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అభిషిక్త పరిచర్య క్రీస్తు గాయముల గుర్తుగా ఈ యొక్క అభిషిక్త పరిచర్య ముందుకు కొనసాగేటువంటి వాటిగా ఉంటుంది. వీరు ఈ యొక్క అభిషిక్త పరిచర్యలో నిందలు పడి ఉన్నారు, అవమానం కలిగి ఉన్నది, చివరికి వీరి యొక్క ప్రాణం కూడా పోయి ఉన్నాడు అని చెప్పి మనం ఈ యొక్క భాగంలో చూస్తూ ఉంటున్నాం. ఇక మనము పౌలు గారి గురించి చూస్తే గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘంలోకి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తా ఉన్నాడు ఏమంటే మనం చదవబడినటువంటి 6వ అధ్యాయము 11 నుంచి 18 వరకు కూడా మనము చదువుకొని ఉంటున్నాము. ఈ యొక్క భాగంలో చూస్తే నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకొని ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు, ఇక మీదట ఎవడు నన్ను శ్రమ. ఈ యొక్క గలతీలకు పత్రిక రాస్తూ పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఇక మనము 11వ వచనంలో చూస్తే నేను పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయించున్నానని చెప్పి నా శరీరమందు చక్కగా అగపడగూరు వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుటకును మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నాను. ఈ యొక్క బలవంతం నుంచి శిలువ విషయమై హింస పొందుటకి అభిషిక్త పరిచర్యకే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతం చేయుచున్నాను. అంతేకాని ఇక్కడ మనం చూస్తే అయితే మీరు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు, తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నామని చెప్పి ప్రభావం చూస్తూ ఉంటున్నాం. మీరు దేని యందు కూడా అతిశయించకూడదు, మీరు సున్నతి పొందాలి, మరలా లోకంలో ఉన్నటువంటి ఆచారాల వైపు తిరగాలి, ఇలా ఉండాలని చెప్పి మీరు అనుకోకూడదు, అది తగదు. నేను క్రీస్తు యొక్క గాయములు కలిగి ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంకా మనం 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఆయన గాయముల గురించి మాట్లాడతాడు. అదే 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 25వ వచనంలో గురించి కూడా చూస్తే ఆయనకు గాయముల గురించి, ఆయన యొక్క బాధల గురించి, హింసల గురించి చెప్తా ఉన్నాడు పౌలు గారు. ఇక నేను మీ గురించి ఎంతో ప్రయాసపడ్డాను కాబట్టి మీరు ఇక మరలా మీరు వెనుకకు తిరిగి మరలా వాటి వైపు చూస్తూ మరలా మీరు ఆ విధముగా ఉండకూడదు. అది ఆయన గాయముల గుర్తుగా ఒక పరిచర్య కాదు. శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుటకే మాత్రము
సున్నతి పొందవలనని నేను బలవంతం చేసినని చెప్తాను. మనము గమనించినట్లయితే మరలా లోకం వైపు చూసేవారముగా, మరలా మన పారంపర్య ఆచారాల వైపు తిరిగేటువంటి విధముగా ఎవరు కూడా ఉండకూడదు. మంచితనముగా, ఆయన యొక్క పరిచర్యలో అభిషక్తులముగా, ఆయన యొక్క గుర్తులముగా, ఆయన యొక్క మనం గమనించినట్లయితే అంబాసిడర్స్గా, అంటే మనం ఒక ప్రోడక్ట్ చూస్తే ఎవరైనా దానిని మార్కెటింగ్లోకి తీసుకురావాలంటే ఆ యొక్క ప్రోడక్ట్కు యాడ్స్ చేస్తూ ఉంటుంది. అలా చేయడం ద్వారా వారు ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొస్తారు. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క భాగంలో చూస్తే మనము ఆయన గుర్తులుగా మనము పనిచేయాలి. ఆయన యొక్క అభిషేక పరిచయాలుగా మనము ముందుకు వెళ్ళాలి. అంతే తప్పించి కానీ మన యొక్క పారంపర్య ఆచారములను బట్టి మరలా లోకంలో చూసేటువంటి విధంగా ఉండకూడదు. మీరు నన్ను ఇంకనూ శ్రమ పెట్టవద్దు, నేను ఇప్పటికీ శ్రమలు పొంది ఉన్నాను, మీరు అటువంటివి చేయకూడదని చెప్పి ఈ యొక్క భాగంలో పౌలు గారు గలతీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. మనం ఇంకా చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధారుడైన తర్వాత వారికి మూడవసారి ప్రత్యక్షము అయ్యే సమయంలో మనం చూస్తే ఇక్కడ పేతురు గారు పరిచర్యలో ఉండి మరలా ఆయన యొక్క చివరి సంబంధమైనటువంటి పోరాటం గురించి ఆలోచిస్తూ ఆయన చేపలు పట్టడానికి నేను వెళ్తా ఉన్నానని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అతనితో వెళ్ళడానికి ఇష్టపడతారు. వెళ్ళినటువంటి సందర్భంలో వారికి చేపలు కూడా అక్కడ ప్రభు వారు చెప్పినటువంటి స్థానంలో వారు వేసినప్పుడు విస్తారంగా చేపలు పడతాయి. వారు ఆ భోజనం చేసినప్పుడు వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు అని గ్రహించినటువంటి వారుగా ఉండి ఏం అడగరు. ఈ యొక్క 15వ వచనం 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 19 వరకు చూసినటువంటి సందర్భంలో ఇక్కడ కొంచెం అడుగుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఏమనంటే, భోజనం చేసిన తర్వాత యేసు సీమోనును పేతురును చూచి, యోహాను కుమారుడమైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అతనిని అడుగుతూ ఉన్నాడు. అంటే తన కుటుంబం గురించి ఇంకా మనం గమనించినట్లయితే అతనికి చేపల వల, ఆ యొక్క నావ అవన్నీ ఉండేవి. అంటే వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు అని చెప్పినప్పుడు అక్కడ మనము పేతురు గారు సిలువ వేయడానికి ముందు 3 సార్లు అబద్ధం ఆడినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తనని 3 సార్లు కూడా అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు ఏమని చెప్తాను అంటే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసు ప్రభువా ఏమని చెప్పానంటే, నీవే ఎరుగుదువు, నీకే తెలుసును ప్రభువా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువా ఎంచుకున్నంటే, నా గొర్రె పిల్లలను మేపుమని ఆయనతో చెప్పాను. నా యొక్క గొర్రె పిల్లలను అంటే ఆయన యొక్క సంఘంలో ఉన్నటువంటి విధులను ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయ ఆహారములు పెట్టేటువంటి వాడుగా ఓపిక కలిగి ఉండే పిల్లలను మనం చూస్తే కోపం రాకుండా ఓపికగా మనం చూస్తాం. ఆ విధముగా నీవు నా గొర్రె పిల్లలను మేపని చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని మరలా క్వశ్చన్ మార్క్గా చూసి అయినప్పుడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. చెప్పిన సందర్భంలో నా గొర్రెలను ఖాయము అని చెప్తున్నాడు. ఇక్కడ నా గొర్రెలను నీవు ఖాయము అని చెప్తున్నాడు. ఈ యొక్క భాగంలో చూస్తే కాపరి గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. కాపరి మనం చూస్తే ఈ యొక్క కాపరి విషయంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క గొర్రెల కాపరులు తన మందను కాయడం కొరకు, మేపడం కొరకు వారు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. అతనికి గాయములైనను, అతని ఇబ్బందులలో ఉన్నను ఆ యొక్క గొర్రెలను ఎంత మాత్రం కూడా పస్తులు ఉంచడు, వాటికి మేత పెడతాడు. ఇంకా గమనించినట్లయితే ఆ యొక్క గొర్రెల మీదకి ఏదైనా వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని తన యొక్క గొర్రెలను పాయిస్తూ, వాటిని భద్రపరుస్తూ, జాగ్రత్త చేస్తూ వాటిని మేపేటువంటి వ్యక్తిగా ఉంటాడు. అందుకని ప్రభు వారు ఏమని చెప్తానంటే, నా గొర్రెలను నీవు ఖాయము అని చెప్పి అక్కడ చెప్పినటువంటి సందర్భం మనము చూస్తూ ఉన్నాం. నీవే ఎరువులు అని ఆయనతో చెప్పాను, గొర్రెలను ఖాయమని చెప్పాను. 3వసారి కూడా అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అన్నప్పుడు అతనికి అడిగాను. అందుకు ఏమని చెప్తానంటే, నన్ను ప్రేమించున్నావా అని 3వసారి తను అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నావని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఈ యొక్క మాట అక్కడ 3 సార్లు అడిగినప్పుడు పేతురు గారికి కొంచెము వ్యసనము కలిగి సమాధానం చెప్పినటువంటి వ్యక్తిగా ఉన్నాడు.
యేసు ప్రభు క్రీస్తు వారిని సిలువకు అప్పగించేటువంటి సందర్భంలో ముమ్మారంటే 3 సార్లు కూడా ఆయన నాకు తెలియదు, నేను ఆయనను ఎరగను అని చెప్పి ఆ యొక్క సందర్భం ఆయన గుర్తుకొచ్చి అలా చెప్పి ఉంటాడని చెప్పి మనం అనుకోవచ్చు. అలా చెప్పిన తర్వాత యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడమై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి, నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాపుదు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవనని ఆయనతో చెప్పాను. అట్టి మరణం వలన దేవుని మహిమపరచును, దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడింపమని అతనితో అన్నాడు. ఈ యొక్క భాగంలో చూస్తే, నీవు నా యొక్క సంఘమును కాయము, నా యొక్క సంఘమును పిల్లలను నీవు మేపుము, నా యొక్క పిల్లలను నీవు గొర్రెలను కాయము, నా యొక్క గొర్రెలకు మేత పెట్టుము అని చెప్పినటువంటి సందర్భం. ఈ యొక్క అభిషక్త పరిచర్యలో చూస్తే నీవు ఇంకా ఏ విధముగా ఉంటావు, ఏ విధముగా మరణిస్తావు అని చెప్పి పేతురు గారితో అక్కడ చెప్పినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పేతురు గారు ఆయన యొక్క పరిచర్య, యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యి ఆరోహణమైన తర్వాత గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ప్రసంగము ద్వారా ఒకేసారి 3,000 మంది బాప్తిస్మం పొందిన వారు ఉంటున్నారు. ఇంకా గమనించినట్లయితే పేతురు గారు గొప్ప పరిచర్య చేసి ఆయన యొక్క అభిషక్త పరిచర్య అంటే ఆయన హతసాక్షిగా ఉండడానికి కూడా మనము ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఆయన హతసాక్షి అయినటువంటి సందర్భాలు కూడా మనము చరిత్రలో మనం చూడవచ్చు. అంటే అభిషక్త పరిచర్య అంటే ఆయన గుర్తులుగా పనిచేయాలి, ఆయనకు ఒక అంబాసిడర్గా మనము ఉండేటువంటి విధంగా నీవు నేను ఉండాలి. ఈ యొక్క అభిషక్త పరిచర్యలో ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు వస్తాయి. అయినా కూడా ఆయననే మహిమపరుస్తూ ఆయన యొక్క పరిచర్యలో ముందు కొనసాగేటువంటి విధముగా మనమందరం ఉండాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, విన్న వాక్యమును బట్టి స్తోత్రములు. మేమందరము నీకు మహిమకరముగా, నీకు గాయముల గుర్తుగా, నీకు అభిషక్త పరిచర్యలో ముందు కొనసాగుటకు మీరే సహాయములు దయచేసి మహిమను అందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.